వియర్స్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 15th నవంబర్ మండే. ఓవరాల్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చూపించే టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఏమైనా చూద్దాం. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్గా ఉంది. నికాయ్ 0.5% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంటే షాంఘై ఆల్మోస్ట్ 0.21%తో, హాంకాంగ్ కూడా ఆల్మోస్ట్ ఒక 0.5% లాభాలతో ప్రస్తుతం ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. మన మార్కెట్స్లో కూడా కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గత ట్రేడింగ్ సెషన్లో, చివరి ట్రేడింగ్ సెషన్లో అమెరికన్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ 0.5% మేర, S&P 500 అండ్ నాస్డాక్ 1% పైన లాభాలని నమోదు చేశాయి. యూరోపియన్ మార్కెట్స్లో కూడా ఒక పాజిటివ్ టు మిక్స్డ్ ట్రెండే కనిపించింది. ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ $82 దిగువన ప్రస్తుతం కొనసాగుతోంది. $86 నుంచి $300 నుంచి $4 వరకు క్షీణించింది, దిగి వచ్చింది. ఒక రకంగా కొద్దిగా పాజిటివ్ న్యూస్ మనకి. అండ్ గోల్డ్ చూస్తేనేమో $1860, $1870 మధ్య ట్రేడ్ అవుతూ వస్తుంది. ఒక మంచి లాభాలను తీసుకున్న తర్వాత, మంచి లాభాలని నమోదు చేసిన తర్వాత కొద్దిగా ఇక్కడ కన్సల్టేషన్ గోల్డ్లో చూస్తున్నాం. బాండ్ ఈల్డ్స్ చూస్తేనేమో $1.6 దగ్గరికి, 1.6% దగ్గరికి మళ్ళీ US 10-year బాండ్ ఈల్డ్స్ వెళ్తున్నాయి. క్రిప్టోస్లో బిట్ కాయిన్ మళ్ళీ ఆల్మోస్ట్ $66,000 మార్క్ స్థాయిని చేరుకుంటుంది. 2.5% లాభాలతో యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంటే, ఎథీరియం, లైట్ కాయిన్ ఇవన్నీ కూడా మంచి లాభాలతో కొనసాగుతున్నాయి. సో 63,000 to $66,000 మధ్య బిట్ కాయిన్లో ఒక మొమెంటం ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఇక పెద్దగా మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చూపించే అంశాలు ఏం లేవు. మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఈ మధ్యకాలంలో మోస్ట్లీ అంతా స్టార్టప్స్కి డిస్రప్షన్ అని చెప్పి, స్టార్టప్స్ అండ్ టెక్ అంటూ ఫస్ట్ 1 or 2 పేజెస్ దానికి ఎక్కువ కేటాయిస్తున్నారు. ఎందుకంటే యాక్టివిటీ కూడా బాగా ఎక్కువగా ఉంది కాబట్టి. అటు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో నో కన్సెన్సస్ ఎట్ ఆన్ ట్రీట్మెంట్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ. సో క్రిప్టో కరెన్సీస్కి సంబంధించి శనివారం రోజున ప్రధానమంత్రి అలాగే వివిధ శాఖల ఉన్నతాధికారులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులతో ఒక ఉన్నత స్థాయి మీటింగ్ జరిగింది. దాని సారాంశం ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్నీ కూడా, డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రెగ్యులేషన్, నియంత్రణ ఉండాలి క్రిప్టో కరెన్సీ కానీ వాళ్ళు సూచిస్తే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం బ్లాంకెట్ బ్యాన్ విధించాలి, నిషేధం విధించాలని చెప్పి పట్టుబడుతోంది. ముందు నుంచి ఒకే మాట మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేయాలి, ఎందుకంటే ఫైనాన్షియల్ రిపర్కుషన్స్ వస్తాయి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాదన. అయితే దీనికి సంబంధించి ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. సో మేబీ మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి ఒక స్పష్టత రావచ్చు. అప్పటిదాకా అయితే ఈ క్రిప్టో కరెన్సీ నిజంగా ఇండియాలో లీగలా కాదా అన్న అంశాలకు సంబంధించి ఎవరు ఎలాంటి ప్రకటన చేయట్లేదు కాబట్టి, సో ఈ బయింగ్ కొనసాగుతూనే ఉంది. అండ్ ఇంకొక మేజర్ విషయం ఏంటంటే, ఈ అడ్వర్టైజ్మెంట్స్ దీనికి సంబంధించి ఈ యాస్కిని ఒక స్ట్రిక్టర్ వార్నింగ్స్ అండ్ క్రిప్టో యాడ్స్ విషయంలో యాడ్స్ బయటకు వచ్చే ముందు రెగ్యులేటర్కి సంబంధించి, లీగల్ ఫ్రేమ్వర్క్ సంబంధించి అన్ని స్పష్టంగా ఉండే విధంగా యాడ్స్ బయటికి రావాలి అని చెప్పి ఈ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ని, రెగ్యులేటర్ని ప్రభుత్వం సూచించబోతుంది. సో అందుకని ఈ మధ్యకాలంలో ఎందుకంటే చాలా యాడ్స్, కాయిన్ స్విచ్ అని, కుబేర్ అని, ఇలా రకరకాల కంపెనీస్ రకరకాల యాడ్స్ తీస్తూ వస్తున్నాయి. అందులో ఎంతవరకు లీగాలిటీ ఉండే, అది ఎంతవరకు స్పష్టత ఉందన్న దాని మీద క్లారిటీ లేకపోయినప్పుడు కూడా క్రిప్టోస్ మీద ఇది ఒక మేజర్ అప్డేట్. RBI వాంట్స్ ట్యాక్స్ ఆప్స్ ఫర్ రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ఇన్వెస్ట్మెంట్. సో ప్రధానమంత్రి ఈ మధ్య స్టార్ట్ చేసిన ఈ ప్రభుత్వ రీటైల్ డైరెక్ట్ అన్న దాని మీద ఒక రిటైలర్స్కి కొద్దిగా బెనిఫిట్ లాంటిది ఏదైనా ఇచ్చి, వాళ్ళకి కొద్దిగా ట్యాక్స్ ఆప్స్ లాంటివి, అంటే ఈ సెక్షన్ 80C కిందనో లేకుంటే మరొక మార్గం కిందనో వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ వస్తే మరింత ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటుంది అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాదన. చూడాలి. ఇక ఓకే, స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో సుప్రీం ఇండస్ట్రీ స్టాక్ని ఇవాళ ఎకనామిక్ టైమ్స్ రికమెండ్ చేసింది. గ్రోత్ పాత్ అహెడ్ అని చెప్తూ, ఎందుకంటే ఎబిటా మార్జిన్స్ని స్థిరంగా నిలబెట్టుకుంటూ వస్తుంది. అలాగే రెగ్యులర్ ప్రైస్ రైజెస్, క్రమక్రమంగా అవసరాన్ని బట్టి ధరలను పెంచుకుంటూ ఎబిటా మార్జిన్స్లో ఏ విధమైన డెంట్ లేకుండా, ఏ విధమైన క్షీణత లేకుండా జాగ్రత్త పడుతుంది కంపెనీ అని చెప్పి, ఈ PVC పైప్ ఇండస్ట్రీలో నాయకత్వ స్థానాన్ని, మార్కెట్ లీడర్షిప్ని ఈ సంస్థ తీసుకుంటోంది. సుప్రీం ఇండస్ట్రీస్ మొన్న క్వార్టర్లో మంచి సెట్ ఆఫ్ నెంబర్స్ని సంస్థ అనౌన్స్ చేసింది. అటు రెవెన్యూలో ఆల్మోస్ట్ 40% మేర వృద్ధిని నమోదు చేసింది. అండ్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ప్రోడక్ట్ ప్రైజెస్ అండ్ 8% వాల్యూమ్ గ్రోత్.
ఇదొక అంశం. అలాగే రా మెటీరియల్ ప్రైజెస్ ఈ మధ్యకాలంలో కొద్దిగా పెరిగినప్పటికీ కూడా సంస్థ మార్జిన్స్ని నిలబెట్టుకోవడంలో విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. వివిధ బ్రోకింగ్ కంపెనీలు దీనికి సంబంధించి ఎలాంటి వ్యూతో ఉన్నాయి చూద్దాం. 20 మంది అనలిస్టులు బై రికమెండేషన్ ఇస్తే 3 అనలిస్టులు మాత్రమే సెల్ రికమెండేషన్ ఇచ్చారు. 4 హోల్డ్ చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీం ఇండస్ట్రీస్ స్టాక్ని రికమెండ్ చేశారు. ఇక రెవెన్యూ పరంగా చూస్తేనేమో 6,300 కోట్లు ఉన్న రెవెన్యూ 22 నాటికి 7,700 కోట్లకి, అలాగే 23 నాటికి 8,400 కోట్ల రూపాయలకి పెరగచ్చని చెప్పి ఒక అంచనా. ఈ బేసిక్ ఈపీఎస్ 77 రూపాయలు ఉన్న ఈపీఎస్ 79 రూపాయలకి దాకా వృద్ధి చెందొచ్చు అని చెప్పి ఒక అంచనా. ఉంటే వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుప్రీం ఇండస్ట్రీస్ 25 పీఈతో కోట్ అవుతుంటే విఐపి ఇండస్ట్రీస్ 900 పీఈతో దాన్ని మనం కన్సిడర్ చేయలేం. ఆస్ట్రాల్ 98% పీఈతో, ప్రిన్స్ పైప్స్ 36% పీఈతో, నీలకమల్ 30% పీఈతో యాజ్ ఆఫ్ నో కోట్ అవుతూ వస్తుంటే బ్రోకింగ్ కంపెనీస్ 2,700 నుంచి 3,140 రూపాయల దాకా వివిధ బ్రోకింగ్ కంపెనీస్ సుప్రీం ఇండస్ట్రీ స్టాక్కి రికమెండేషన్స్ అంటే వాళ్ళు టార్గెట్ ప్రైస్లు ఇచ్చాయి. ఇక మరొక మేజర్ అంశం ఏంటంటే ఆస్ట్రా డిఎం హెల్త్ కేర్ 900 కోట్లతో విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాబోయే 3 సంవత్సరాల్లో దాదాపు రెవెన్యూ ఫ్రమ్ ద కంట్రీ టు అరౌండ్ 40% ఆఫ్ ది టోటల్ బై 2025. సో ఇదొక అంశం. 900 కోట్ల విస్తరణ ప్రణాళిక ఆస్ట్రా డిఎం. టాటా స్టీల్ రివైవ్స్ ప్లాన్స్ టు సెల్ ఇట్స్ థాయిలాండ్ బిజినెస్. బ్యాంకాక్లో లిస్ట్ అయిన ఈ ఫండ్ విలువ దాదాపు $410 మిలియన్ ఉంది. లెస్ ప్రాఫిటబుల్ అంటే విదేశాల్లో ఉండి అంత గొప్ప ప్రాఫిట్స్ ఇవ్వని సంస్థలు ఏవైనా ఉంటే వాటి నుంచి వైదొలగాలి. ఎందుకంటే సాధ్యమైనంతగా డెట్ తగ్గించుకుంటుంది. మంచి టైం ఇది, మంచి ఫ్రూట్ఫుల్ టైం ఇది, మంచి మార్కెట్ ఉంది, మంచి డిమాండ్ ఉంది, గ్రోత్ ఉంది, ప్రైజెస్ బాగా ఉన్నాయి. ఇలా అన్నీ కలిసి వచ్చిన తరుణంలో టాటా స్టీల్ పూర్తి స్థాయి రివైవ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఏవైతే నష్టజాతక సంస్థలు ఉంటాయో, నష్టజాతకంగా ఉన్న ఈ డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాటిని అన్నిటిని మెల్లగా తగ్గించుకోవాలని చెప్పి చూస్తుంది. మేజర్గా ఇండియా మీద, డొమెస్టిక్ మార్కెట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలనేది సంస్థ ఆరాటం. ఒక దశలో 1,15,000 కోట్ల రూపాయల ఉన్న అప్పుల నుంచి 78,000 కోట్లకు తగ్గించుకోగలిగింది. దాదాపుగా 45 నుంచి 50% వరకు అప్పుల భారాన్ని తగ్గించుకోవడం అనేది టాటా స్టీల్కి ఒక పాజిటివ్ అంశం, కలిసి వచ్చే అంశం. ఇక ఇండియా ఇన్ గ్రోస్ ఇన్ Q2 బట్ ఎర్నింగ్ సఫర్. దాదాపు 2,800 సంస్థల మీద శాంపుల్ సర్వే చేస్తే అందులో మెయిన్గా ఈ కాస్ట్ ఇన్ఫ్లేషన్ వల్ల ప్రాఫిటబిలిటీ తగ్గింది అనేది ఒక ఇంపార్టెంట్ అంశం. ప్రాఫిటబిలిటీ తగ్గుతోంది, రా మెటీరియల్ ప్రైజెస్ పెరుగుతున్నాయని చెప్పి పదే చెప్తూనే ఉన్నాం. కాబట్టి కొద్దిగా ఇక్కడ జాగ్రత్త పడాల్సిన అవసరం మనం ఉంది. కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్, ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి అయితే నో డౌట్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాయి రాబోయే కొద్ది కాలం పాటు. అండ్ ఇవి కాకుండా మిగిలిన కంపెనీస్ పరంగా చూస్తేనేమో రీటైల్, ఆయిల్, గ్యాస్, సిమెంట్, ఐటీ, టెలికాం రికార్డెడ్ FY22 అర్నింగ్స్ అప్గ్రేడ్. అయితే లైఫ్ ఇన్సూరెన్స్, PSU బ్యాంక్స్, ఆటో, మెటల్, ప్రైవేట్ బ్యాంక్స్, హెల్త్ కేర్, స్పెషాలిటీ కెమికల్స్, కన్స్యూమర్ సెక్టార్స్ అండర్వెంట్ అన్ అర్నింగ్స్ డౌన్గ్రేడ్ అనేది ఓవరాల్గా దీనికి సంబంధించిన సారాంశం. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన ఫెస్టివ్ సీజన్ ఉన్నా కూడా రా మెటీరియల్ కాస్ట్లో వృద్ధి వల్ల ఆపరేటింగ్ మార్జిన్స్ తగ్గుతున్నాయి, ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది అనేది మనం గమనించాల్సిన అంశం. మ్యూచువల్ ఫండ్స్ ఈ మధ్యకాలంలో కొత్తగా కొనుగోలు చేసిన స్టాక్స్లో కోకెక్స్, గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ ఉంది, KPR మిల్స్, డెల్టా కార్ప్, నజారా టెక్నాలజీస్, సోనా, BLW, IDFC, TVS మోటార్స్, ఇండియా సిమెంట్స్ అండ్ డెల్టా కార్ప్ ప్రతి బ్రోకింగ్ కంపెనీ, ప్రతి AMC కొంటుందంటే ఒకసారి గమనించండి. ఇండియా సిమెంట్స్, దీపక్ ఫర్ట్, మిందా కార్పొరేషన్, ఇండియా మార్ట్ ఇంటర్నేషనల్, జీ ఇండియా సిమెంట్స్, గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ అండ్ డెల్టా కార్ప్ చాలా చాలా AMCs కంపెనీస్ రాడార్లో ఉన్నాయనేది గమనించాల్సిన అంశం. CLSA కూడా చెప్తోంది కాల్స్ ఫర్ ప్రాఫిట్ బుకింగ్ ఇన్ ఇండియన్ స్టాక్స్. ఇక ఇండియన్ స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి CLSA కూడా చెప్పింది. గత కొద్ది రోజు మార్గన్ స్టాన్లీ, గోల్డ్మాన్ సాక్స్, UBS, నోమరా లాంటి సంస్థలు ఇండియన్ మార్కెట్స్ని డౌన్గ్రేడ్ చేస్తూ బాగా ప్రైజీగా ఉన్నాయని చెప్పిన తర్వాత ఇప్పుడు CLSA కూడా వాళ్ళతో జాయిన్ అయింది. మెల్లిమెల్లిగా రిచ్ వాల్యుయేషన్స్ ఉన్నాయి, మార్జిన్ ప్రెషర్ ఇంపాక్ట్ అవుతుంది, హై ప్రాబబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ డిసప్పాయింట్మెంట్, ఎర్నింగ్స్ నెక్స్ట్ క్వార్టర్ పై క్వార్టర్లో డిసప్పాయింట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మన ఇండియన్ స్టాక్స్లో ఎక్స్పోజర్ని తగ్గించుకుంటోంది CLSA. సో అదొక దీన్ని కూడా మనం కొద్దిగా మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించవచ్చు. ఇక్కడ వీకర్ రూపీ CLSA అంచనా వేస్తుంది దాదాపు 78 రూపాయల 50 పైసల వరకు రూపాయితో పోలిస్తే డాలర్ మన మారక విలువ క్షీణించే అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తుంది. ఇంత రూపీ 78-79 రూపాయలకి వెళ్తే చాలా ఇంపాక్ట్ ఉంటుంది, నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద. కొన్ని కంపెనీస్ లైక్ ఫార్మా కంపెనీస్కి, కొన్ని IT కంపెనీస్కి బెనిఫిట్ అయితే అవ్వచ్చు.
చెప్పొచ్చేమో కానీ, ఎందుకంటే డాలర్స్లో బిజినెస్ చేసే వాళ్ళకి. అదర్ దాన్ దట్ ఓవరాల్గా ఎకానమీకి అయితే చాలా నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది. లెగసీ బైక్ కంపెనీస్ చార్జ్డ్ అప్ ఫర్ ఈవీ ప్లే యాజ్ స్టార్టప్స్ ఆఫరింగ్ హిట్ రోడ్. ఇక ఓలా, అథర్ లాంటి కంపెనీస్ వేగంగా దూసుకొస్తున్న తరుణంలో వాటి నుంచి తప్పించుకోవడానికి, వాటితో ఢీకొనడానికి ప్రధాన కంపెనీలైన హీరో మోటోకార్, బజాజ్, టీవీఎస్, హెచ్ఎం, హోండా కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద ఫోకస్ పెంచింది. సో రాబోయే కొద్ది రోజుల్లో 18 మోడల్స్ మార్కెట్స్లోకి రాబోతున్నాయన్నది ఒక అంచనా. బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో ఇండియా ఇంక్ ఎర్నింగ్స్ హిట్ 2.4 ట్రిలియన్ రూపీస్. ఓకే, బ్యాంక్స్, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ ఫోమ్స్ లీడ్ 46.4% రైజ్ ఇన్ ప్రాఫిట్స్. సో సెకండ్ క్వార్టర్లో మెరుగైన లాభాలను నమోదు చేసిన రంగాల్లో బ్యాంక్స్, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ ఫోమ్స్ ఉన్నాయి. ఓవరాల్గా రికార్డు స్థాయి లాభాలని మన దేశీయ కార్పొరేట్ కంపెనీలన్నీ కలిసి అధిగమించాయి. రియాలిటీ ర్యాలీ లైక్లీ టు కంటిన్యూ యాజ్ స్ట్రీట్ అప్బీట్ అండ్ ప్రాస్పెక్ట్స్. సో గత కొద్ది నుంచి రియాలిటీ స్టాక్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి పదే చెప్తూనే ఉన్నాం. ఇందులో 6 monthsలోనే ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 123%, బ్రిగేడ్ 101%, శోభ 95%, మ్యాక్రోటెక్ 94%, ప్రెస్టేజ్ 90%, గోద్రేజ్ ప్రాపర్టీస్ 80% దాకా లాభాలను గత 6 నెలల్లోనే ఇస్తే, ఏడాది కాలంలో ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 245%, బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్ 160%, శోభ 210%, దాదాపు మహీంద్రా లైఫ్ స్పేసెస్ 185 నుంచి 190% మేర లాభాలని అందించాయి ఏడాది కాలంలోనే. మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ కమ్యూనిటీ అంతా కూడా డిఎల్ఎఫ్ అండ్ మ్యాక్రోటెక్ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టున్నాయి, బాగా ఇవ్వచ్చు లాభాలను అని చెప్పి. సో మహీంద్రా లైఫ్ స్పేసెస్ కూడా మీరు కన్సిడర్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ శోభ కూడా పీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ పీఈతో కాస్త వెన్ కంపేర్ విత్ అదర్ అట్రాక్టివ్గా ట్రేడ్ అవుతుంది. మనం చాలా కాలం నుంచి శోభాని అనేక సందర్భాల్లో దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. అథర్ ఎనర్జీకి రాబోయే 2 ఏళ్లలో ఐపీఓకి వెళ్ళాలన్న ఆలోచనలో ఉంది. ప్రైస్ హైక్ మెనాట్ కుషన్ మార్జిన్ పెయిన్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్. మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం. ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి నెగిటివ్ న్యూస్, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉండొచ్చు. టాటా మోటార్స్ నాకౌట్ పీర్స్ ఇన్ ఎస్యూవీ రింగ్. సో టాటా మోటార్స్ ఈ ఎస్యూవీస్లో అనూహ్యమైన అక్టోబర్ నెలలో ఎవ్వరు ఊహించిన విధంగా అత్యద్భుతమైన సేల్స్ని నమోదు చేసింది. కియా కానీ, హుందాయ్, మారుతి సుజుకి అన్నింటినీ పక్కనకి నెట్టేసింది. 23,381 ఎస్యూవీలు అక్టోబర్ నెలలో విక్రయిస్తే, హుందాయ్ 18,000, మహీంద్రా 20,000, కియా 16,000 రేంజ్లో మాత్రమే మిగిలిపోయాయి. వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన పంచ్తో ఓవరాల్గా గట్టి పంచ్ పడింది మిగిలిన ఆటో కంపెనీస్కి. అండ్ నైకా రిపోర్ట్స్ చేసి, అంటే మొన్న లిస్టింగ్ అయిన తర్వాత రిపోర్ట్స్లో మనకి సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్లో 96% దాకా క్షీణత కనిపించింది మనకి. నెట్ ప్రాఫిట్ దాదాపు 96% తగ్గింది వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ క్వార్టర్ అనేది ఒక అంశం ఇక్కడ. అయితే రెవెన్యూస్ అనూహ్యంగా పెరిగాయి. మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ కూడా దాదాపు 300% మేర పెరిగాయి. సో ఇమీడియట్గా మనం ఈ క్వార్టర్ బేసిస్ చూడలేము. రాబోయే 2 to 3 years దృష్టిలో పెట్టుకొని మనం ఈ కంపెనీని చూడవచ్చు. అయితే రాబోయే రోజుల్లో నైకా కూడా డీమార్ట్ ఆ రేంజ్లో పెరగడమే తప్ప తగ్గడం ఉండదా అన్న ఒక అంచనా, అన్న ఒక విశ్లేషణ కూడా ప్రస్తుతం మార్కెట్స్లో వినిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా కరెక్షన్స్లో నైకాని ట్రై చేయొచ్చు, కానీ అగ్రెసివ్ బయింగ్ అయితే పనికి రాకపోవచ్చు. సో ఇది మేజర్ న్యూస్. ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి మనకి ఆప్షన్స్ క్లాస్ ప్రారంభం కాబోతోంది. పదే చెప్తున్నట్టు ఎంప్లాయీస్ కానీ, ఎవరైతే డైలీ రెగ్యులర్గా మార్కెట్స్లో ఉండేందుకు టైం పెట్టలేని వాళ్ళు, ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేని వాళ్ళకు స్థిరంగా ఆదాయం వచ్చే విధంగా మంత్లీ ఇన్కమ్ స్ట్రాటజీ, వీక్లీ ఇన్కమ్ స్ట్రాటజీస్ని ఆప్షన్స్ ద్వారా ఎలా పొందాలి అన్న అంశాలు తెలుసుకుంటారు. ప్రాథమికంగా అసలు మార్కెట్స్ గురించి అవగాహన లేకపోయినప్పటికీ, మార్కెట్స్లో ఏమాత్రం మార్కెట్స్ గురించి తెలియకపోయినా సరే వీటి గురించి మనం తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం ఆపర్చునిటీ ఉన్నా ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యే క్లాసెస్ని మిస్ చేసుకోవద్దు. ఇవి పెయిడ్ వెబినార్స్, ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మరిన్ని వివరాలకు 7995127008 అన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే కూడా మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.